హల్దీపురం మఠాధీశ్వరులు పూజ్యశ్రీ వామనాశ్రమ స్వామివారికి, హొస్పేట్ చింతామణి మఠం పీఠాధిపతి పూజ్యశ్రీ శివానంద భారతీ స్వామివారికి నా మనస్సు మాంజలులు. అలాగే ఇంత మంచి ప్రోగ్రాంని భాగ్యనగర వాసులకి అందించిన నరేంద్ర చౌదరి గారు, వారి శ్రీమతి రమాదేవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలియదని కాదు, నాకు తెలిసినవి మీతో పంచుకోవాలన్న చిన్న ఆశ. సృష్టి స్థితి లయకారులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్తారు. 12 జ్యోతిర్లింగాలు మనకందరికీ తెలిసిందే. విష్ణు పురాణంలో జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి ఇలా చెప్పారట. బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అన్న ఆ ప్రాంతం వచ్చినప్పుడు శివుడు మహాశివలింగంగా ఉద్భవించి బ్రహ్మని పై భాగాన్ని, విష్ణువుని క్రింద భాగాన్ని చూసి రమ్మని చెప్తే ఆది అంతాలని వాళ్ళిద్దరూ కనుక్కోలేకపోయారట. అప్పుడు ఆ జ్యోతి నుంచి, ఆ జ్యోతిలో ఉన్న వెలుగు నుంచి వచ్చినవే 12 జ్యోతిర్లింగాలని ప్రతీతి. అందులో ఒకటి మనకు దగ్గరలో ఉన్న శ్రీశైలంలోనే ఉంది. శ్రీశైలంకి మరొక ప్రత్యేకత ఉంది. మనకి అష్టాదశ శక్తిపీఠాలు కూడా తెలుసు. సో అష్టాదశ శక్తిపీఠాల్లోని భ్రమరాంబిక అమ్మవారు, శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఉన్న మల్లికార్జున స్వామివారు ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ఉంటారు. సో అది మనకి ఒక అదృష్టం. దగ్గరలోనే ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఉజ్జయినిలో కూడా స్వామివారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అలాగే మహాకాళీమాత ఇద్దరు ఉంటారు. కానీ వేరు చోట్ల ఉంటారు, బట్ ఒకే ప్లేస్లో ఉంటారు. అవి కాకుండా మనకి దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో కూడా మనకి 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కేదారేశ్వర్ లాంటి దూరమైన కష్టమైన ప్రయాణాలు చేయలేని వాళ్ళు దగ్గరలో ఉన్నవి చూసేస్తే కొన్ని చూసిన సంతృప్తి, ఆనందం మిగులుతుందన్న భావన. అలాగే పంచారామాలకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి చంపినప్పుడు అతని గొంతులో ఉన్న శివలింగం 5 ముక్కలుగా మారి 5 ప్రదేశాల్లో పడిందని, అందులో అమరారామం అమరావతిలో ఉందని, భీమేశ్వరం ద్రాక్షారామంలో ఉందని, సోమారామం భీమవరంలోను, క్షీరారామం పాలకొల్లులోను, కుమారారామం సోమకోటలోను ఉన్నాయని చెప్పి ప్రతీతి. కార్తీక మాసంలో విజయవాడ దగ్గరలోని వారు, రాజమండ్రిలోని వారు ఇవన్నీ కూడా ఒకే రోజు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక మనకి పంచభూతాలు 5 మీ అందరికీ తెలుసు. భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు. సో ఇవి లేకుండా మనకి మనుగడ లేదు. పరమశివుడు ఈ 5 రూపాల్లోనూ మనకి కనిపిస్తారు. కాంచీపురంలో పృథ్వీలింగం, తిరువనక్కైల్లో జలలింగం, అలాగే తిరువణ్ణామలైలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. తిరువనక్కళ్ళై అనేది శ్రీరంగంకి దగ్గరలో ఉంటుంది. అంటే పంచభూతాల్లో కూడా శివుడు మనకి దర్శనమిస్తారు. అలాగే మనమందరము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము, తెలుగు మాట్లాడతాం. ఈ తెలుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది. మనము త్రిలింగ దేశంలో ఉన్నాం. తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తల్ ఆంధ్రాలోని ద్రాక్షారామం మధ్యలో ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అంటారు. ఇంకొకటి ఏంటి అంటే కేదారేశ్వరం నుంచి ఒకే రేఖాంశంపై 79 degrees లాంగిట్యూడ్ పై 7 టెంపుల్స్ ఉన్నాయని చెప్పి అంటారు. అది కాళేశ్వరం, ఏకాంబరేశ్వరం, చిదంబరం, రామేశ్వరం. ఇలాగా అంటే మీరు కాళేశ్వరం నుంచి భారతదేశ పటంలో ఒక లైన్ పైన నుంచి కిందకి గీస్తే అన్నీ ఒకే రేఖాంశంపై ఉన్నాయి. అలా అని అన్నీ ఒకే రాజులు కట్టలేదు, ఒకే పీరియడ్లో కూడా అవి జరగలేదు. మరి ఎలా అనేది మన పూర్వీకుల విఘ్నతకే మనకి విఘ్నత అని తెలుస్తుంది. ఇవి కాకుండా రామప్ప టెంపుల్ మనకి
కాకతీయ డైనాసిటీలో కట్టారు. మనకి ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉంది. శాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టడం వల్ల ఇప్పటికీ ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా అలాగే నిలిచిందని చెప్పి సేమ్ టెక్నాలజీని ఈ మధ్య కట్టిన అయోధ్య టెంపుల్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అలాగే చార్ధామ్ యాత్రలో ఉన్న 3 వైష్ణవ టెంపుల్స్తో పాటు రామేశ్వరం టెంపుల్ కూడా ఒకటి. ఇక కైలాష్నాథ్ టెంపుల్లో మొత్తం కొండని తొలిచి ఒక పెద్ద టెంపుల్ని కట్టడం అనేది అది మామూలుగా మానవ మాత్రలకి సాధ్యం కాదు అని అంటారు. అట్లే తాంజావూరులో బృహదీశ్వర ఆలయం, బృహత్ అంటే అతి పెద్ద అని, అక్కడున్న శివలింగం ఎంతో పెద్దది. అలాగే ఖజురహలో కూడా చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అక్కడి వారు అంటారు అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది అనేసి. సంగమేశ్వరాలయంలో 7 నదులు కలిసే చోట శ్రీశైలం డ్యామ్ నిర్మించాక మొత్తం టెంపుల్ అంతా కూడా వాటర్లో మునిగిపోయి ఉంటుంది. వేప చెట్టుతో చేసిన శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది, చాలా రోజుల పాటు నీళ్లలోనే ఉన్నా కూడా. అలాగే కాళహస్తికి దగ్గరలో ఉన్న గుడిమల్లాం టెంపుల్లో పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం ఏన్షియంట్ లింగం అంటారు. అంటే ఆ లింగం తయారు చేసిన స్టోన్ బహుశా మన భూమి మీద దొరకదు, మేబీ ఏదైనా అదర్ వేరే ప్లానెట్ నుంచి వచ్చిందేమో అనేది ఆర్కియాలజిస్ట్ చెప్తూ ఉంటారు. అట్లాగే ఒక శివలింగం మీద నెయ్యి పూస్తే అది వెన్న అవుతుంది. మామూలుగా మనం వెన్న కాస్తేనే నెయ్యి వస్తుంది, ఇది రివర్స్ మెకానిజం అనమాట. ఇంకొక శివలింగం 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలుగా మారి నెక్స్ట్ డే పూజారి గారు వచ్చి దాన్ని అతికించేస్తే, ఒకసారి అన్ని ఒక చోటికి పెట్టేసి పూజ చేస్తే మళ్ళీ అతుక్కుంటుందట. సో ఇవన్నీ కూడా మనకి సైన్స్కి అంతు చిక్కని మిస్టరీస్. సో సమయాభావం వల్ల కానీ, ఆరోగ్య కారణాల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఇవన్నీ వెళ్ళి చూడలేని వాళ్ళకి ఇక్కడే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి మీకు ఆఖరణ సువర్ణలింగ భాగ్యం కూడా, దర్శన భాగ్యాన్ని కూడా కలిగిస్తూ ఇది 15 రోజుల పాటు ఆర్గనైజ్ చేస్తున్న నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి మరొక్కసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముగిస్తున్నాను.